బ్రేకింగ్ న్యూస్ కూటమి ప్రభుత్వం వచ్చాక తొలిసారిగా అమరావతి రైతులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. కొన్ని రోజులుగా ప్రభుత్వంపై రాజధాని రైతుల అసంతృప్తి వ్యక్తం చేస్తుండడం మనందరికీ తెలిసిన విషయమే. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా తమ సమస్యలు పరిష్కారం కావటం లేదంటున్నారు రైతులు. ఈ పరిణామాల మధ్య సీఎంతో మీటింగ్ కు ప్రాధాన్యం ఏర్పడింది. రాజధాని రైతులు అక్కడున్న సీఎం చంద్రబాబు నాయుడుతో ఇప్పటికే సమావేశం అవటం మనం చూస్తున్నాం. సీఎంతో ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరిగిన రైతుల సమస్యలకు సంబంధించి అనేకమైన ఆరోపణలు వారు చేయడం కూడా చూస్తున్నాం. ఇప్పుడు సీఎం చంద్రబాబుతో మీటింగ్ కి అటెండ్ అవటం, లేదంటే వీళ్ళందరూ మీటింగ్ లో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. మీటింగ్ లో ప్రధానంగా రైతులు ఎటువంటి అంశాల గురించి చర్చించే అవకాశం కనిపిస్తుందనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో ఉన్నారు. రాజేష్, మనం చూస్తున్నాం ఇప్పటికే సీఎం చంద్రబాబుతో అమరావతి రైతులు ఏ విధంగా అయితే సమావేశం అవుతున్నారో మనందరికీ తెలిసిన విషయమే. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి సమస్యలు అమరావతి రైతులు ప్రధానంగా తెరపైకి తీసుకొస్తున్నారు, దీనికి చంద్రబాబు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది అనుకోవచ్చు? దాదాపు అరగంటకు పైగా అమరావతి రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ కమిషనర్ అధికారులందరూ కూడా సమావేశమయ్యారు. 29 గ్రామాల నుంచి 80 మంది రైతుల్ని ఆహ్వానించారు. 80 మంది రైతులతో ప్రస్తుతం లోపల సమావేశం అయితే జరుగుతుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం రైతులకి పెద్దపీట వేస్తుందని మొదటిగా రైతులు భావించారు. అదే విధానంలో రైతులకు ప్రాధాన్యత ఇస్తూనే అమరావతి పనుల మీద రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. వేగంగా అమరావతి నిర్మాణం చేయాలని భావిస్తున్న నేపథ్యంలో దాదాపు 18 నెలలు కావస్తున్నప్పటికీ రైతులు సమస్యలు ఎన్నిసార్లు చెప్పినా పరిష్కారం కావట్లేదని పదే రైతులు కంప్లైంట్ చేయడం, వరుసగా సమావేశాలు పెట్టుకుని కొంత సిఆర్డీఏ మీద, అదేవిధంగా అధికారుల మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే గత నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని 3 సభ్యులతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఇప్పటికే త్రిసభ్య కమిటీ 3 సార్లు భేటీ అయ్యి రైతుల సమస్యల మీద చర్చించారు. ఈ నేపథ్యంలో రైతులు మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే, నేరుగా ముఖ్యమంత్రితోనే మాట్లాడితేనే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని పదే చెబుతున్న నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి నేరుగా రైతులతో సమావేశమయ్యారు. సమావేశం కూడా కొనసాగుతుంది. ప్రధానంగా రైతులు రాజధాని ప్రాంతంలో 14 సమస్యల్ని ప్రధాన ఎజెండాగా చూపుతున్నారు. 14 సమస్యల్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందని రైతులు మొదటి నుంచి చెబుతున్న నేపథ్యంలో ఆ సమస్యలను ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికీ ఈ సమస్యల్ని త్రిసభ్య కమిటీ ముందు పెట్టారు. వాళ్ళు క్లియర్గా చెప్పారు, 1 by 1 ఒకటి తర్వాత ఒకటి క్లియర్ చేస్తాం. కొన్ని లీగల్గా ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని అదేవిధంగా కేంద్ర ట్రిబ్యునల్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వాటిని కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చారు. కానీ రైతులు మాత్రం సమయం గడిచిపోతుంది, 5 ఏళ్లు పోరాటం చేసాం, ఇంకా ప్రభుత్వం మా సమస్యలు పట్టించుకోవట్లేదని ఒక అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నేరుగా చంద్రబాబు రంగంలోకి దిగి రైతులతో మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఈ రోజు ప్రధాన 14 సమస్యల్ని ముఖ్యమంత్రితో చర్చిస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా వారికి పూర్తి స్థాయిలో వివరణ ఇస్తున్నారు. ప్రతి సమస్యని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఈ రోజు ఉదయం వెంకటపాలెంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు ప్రారంభోత్సవం సందర్భం కూడా రైతులకు అండగా ఉంటాం. రైతులు త్యాగాలు చేసి 5 ఏళ్లు పోరాటం చేసి అమరావతిని ఇక్కడే ఉండేలాగా ఫైట్ చేశారని కూడా చంద్రబాబు మాట్లాడిన నేపథ్యంలో ఖచ్చితంగా రైతుల్ని సమస్యలు పరిష్కరించాలని, రైతులను అన్ని విధాలు ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు చెబుతున్నారు. ప్రధానంగా రైతులు లేవనెత్తుతున్న సమస్యలు ఏంటంటే, 2014-19 మధ్య దాదాపు 29,000 మంది రైతులు 32,000 ఎకరాలు భూ సమీకరణ ద్వారా రైతులకి భూములు ఇచ్చారు. అయితే తిరిగి రైతులకి ప్లాట్ల రూపంలో, అదేవిధంగా నివాసాలకు సంబంధించినటువంటి భూములు తిరిగి రాష్ట్ర సిఆర్డీ ఇచ్చింది. అయితే ఆ ఇచ్చినటువంటి భూములు ప్రస్తుతం చాలా చోట్ల అంటే జరీబు భూములు ఇస్తే కనుక, అంటే జరీబు అంటే కొంత నాణ్యమైన భూములు, ఆ నాణ్యమైన భూముల్లో కాకుండా మెట్ట ప్రాంతాల్లో ప్లాట్లు ఇస్తున్నారు. అది తమకు నష్టం కలిగిస్తుంది అనేది ప్రధానంగా రైతులు లేవనెత్తుతున్న సమస్య. దాని మీద సిఆర్డీ అధికారులు కనీసం స్పందించట్లేదని చెప్తున్నారు. రెండోది, ఇప్పుడు రైతులకి ఏదైతే ప్లాట్లు ఇచ్చారో ఆ ప్లాట్లు గతంలో ఇప్పటి వరకు భూములు ఇవ్వనటువంటి ఎవరైతే రైతులు ఇప్పటి వరకు భూములు ఇవ్వరారో వాళ్ళ పొలాల్లో తీసుకెళ్లి ప్లాట్లు ఇస్తున్నారు. వాళ్ళు మాత్రం మా పొలంలోకి ప్లాట్లు ఇవ్వడానికి మీరెవరు, మేము అసలు పొలాలని భూ సమీకరణ ద్వారా ప్రభుత్వానికి ఇవ్వనప్పుడు మా భూముల్లో ప్లాట్లు ఎలా ఇస్తారనేది రైతులు చెప్తున్నారు. ఇక్కడ ప్లాట్లు పొందే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆ సమస్య కూడా ప్రధానంగా రాజధాని రైతులు ఎదుర్కొంటున్నారు. వాటితో పాటు గ్రామ కంటాల సమస్య కూడా ప్రధానంగా ఉంది. ఆ సమస్య నుంచి విముక్తి కల్పించాలని రైతులు కోరుతున్నప్పటికీ సిఆర్డీ అధికారులు పట్టించుకోవట్లేదని ప్రధానంగా ఆరోపణ చేస్తున్నారు. వాటితో పాటు అసైన్డ్ భూములకు సంబంధించి గత ప్రభుత్వం 2019కి ముందు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం అసైన్డ్ భూములు అమ్ముకోవడానికి జీవో నెంబర్ 41ని తీసుకొచ్చింది. అయితే
వైసీపీ వచ్చిన తర్వాత ఆ జీవో నెంబర్ 47 రద్దు చేసి అసైన్ భూముల్ని అమ్ముకోవడానికి వీల్లేదంటూ ఆ జీవోని వెనక్కి తీసుకున్న నేపథ్యంలో మా వెసులుబాటు కల్పించాలి, అసైన్ భూముల్ని రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించాలని రైతులైతే ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆ అంశాన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి ముందు పెట్టే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు అమరావతి గ్రామాలను కూడా అభివృద్ధి చేయాలి, మౌలిక వసతులు కల్పించాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి సమావేశం కూడా ముగిసినట్టు తెలుస్తుంది. ఒకసారి 5వ బ్లాక్ సంబంధించినటువంటి విజువల్స్ చూస్తే ముఖ్యమంత్రి మరి కాసేపులో బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. సమావేశం కూడా ముగియడంతోనే ముఖ్యమంత్రి అధికారులందరూ కూడా మూవ్మెంట్ స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ అన్ని హామీలు నెరవేరుస్తామని ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే రైతుల్ని ఎక్కడ విస్మరించే అవకాశం లేదు. కాకపోతే కొన్ని టెక్నికాలిటీకి సంబంధించి కానీ కొన్ని లీగల్గా ఇష్యూస్ ఉన్న వాటిని కొంత అన్ని పరిశీలించిన తర్వాత పరిష్కారం చేస్తామని చెబుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు సమావేశం ద్వారా ఒక స్పష్టత రైతులకు వచ్చే అవకాశం కనబడుతుంది. వాస్తవంగా రైతులు ఒక పోరాటానికి సిద్ధమవుతారా అనే ఒక ప్రచారం కూడా ఈ మధ్య మొదలైంది. ఎందుకంటే ఆ స్థాయిలో రైతులు అసంతృప్తి వ్యక్తం చేయడం, అమరావతిలో పెద్ద ఎత్తున సిఆర్డీ కార్యాలయాలలో అవినీతి జరుగుతుందని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలోనే సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని చెబుతున్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలో దిగి రైతులతో మాట్లాడారు. పూర్తి స్థాయిలో రైతులు కూడా స్పష్టమైన హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీతో రైతులు కూడా సంతృప్తి చెందినట్టు తెలుస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఇక మనం చూసుకుంటే అమరావతి రైతులు ఇప్పటికే అనేకమైన సమస్యలతో అటు కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత చూపడం మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం అటు సీఎం చంద్రబాబు నాయుడు వాళ్ళతో సమావేశం అవుతున్నారు. ఒక పక్కన సిఆర్టీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ అమరావతి రైతులు లేవనెత్తిన ఏదైతే సమస్య ఉందో వాటికి సంబంధించి చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఈ సమావేశంలో మరి ఎటువంటి సమాధానాలు వస్తాయి సీఎం నుంచి, అదేవిధంగా రాజధాని రైతులు ఎటువంటి సమస్యలను ఆయనకు తెలియజేయడం జరుగుతుందనేది మరికొంత నిమిషంలో మనకు తెలిసే అవకాశం